డిసెంబర్ 1న హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాలల సింహగర్జనకు మాలలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో-కన్వీనర్ తలమల్ల హుస్సేన్ కోరారు. ఇంటికో మనిషి ఊరుకో వాహనం చొప్పున స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. నల్గొండ పట్టణంలోని జడ్పీ గెస్ట్ హౌస్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ గోలి సైదులు అధ్యక్షతన మాలల సింహగర్జన కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమితి రాష్ట్ర కో-కన్వీనర్ తల్లమల్ల హుస్సేన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టికల్ 341ని సవరించకుండా వర్గీకరణ చేయరాదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. మనువాద కులాలు ఎస్సీ కులాలను విడదీస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉద్యోగాలను రిజర్వేషన్లను తొలగించడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు కంచి మధుసూదన్, కో చైర్మన్ రేఖల సైదులు, బోగరి విజయ్ కుమార్, చింతపల్లి లింగమయ్య, తెలగమల్ల యాదయ్య, కట్ట దుర్గాప్రసాద్, సంద యాదయ్య, ఈసారపు కృష్ణమూర్తి, అద్దంకి రామకోటి, ఏడిండ్ల అశోక్, గోపయ్య తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున మనువాదుల శక్తుల్లో కబంధస్తమై వర్గీకరణ చేసుకోమని పిలుపు ఏదైతే ఇచ్చిందో ఆ పిలుపు ఇచ్చిన కాడి నుంచి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంతా కలిపి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్న సందర్భాలు చాలాసార్లు చూస్తూ ఉన్నాం. రేపు డిసెంబర్ 1వ తారీఖున మాలల మహాగర్జన సింహగర్జన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. దానికి ఎస్సీ వర్గీకరణని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు గట్టిగా పిలుపునివ్వడానికి మేము లక్షలాదిగా తరలి వెళ్తూ ఉన్నాం. ఈ మీటింగ్ని ప్రతి ఒక్కరు గ్రామాల్లో ప్రతి ఒక్క మహిళలు, మాలలు, యువకులందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు వచ్చి లక్షలాదిగా వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ, భవిష్యత్ కాలంలో ఎస్సీ రిజర్వేషన్ అయితే మాత్రం మనకు భవిష్యత్తు లేకుండా పోతుంది. భావితరాలకు మనకు కనీసం అవగాహన లోపం లేకుండా వాళ్ళకు మనం ఏం చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు తరాలకు దెబ్బతీసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనమందరం ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా జరిగే డిసెంబర్ 1వ తారీఖున మాలల సింహగర్జన విజయవంతం చేయాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి మీరందరూ తరలి రావాలని కోరుతూ ఉంటా ఉన్నాం. జై భీమ్. దేశంలో గత 70 సంవత్సరాల వసంతాల ఉత్సవాల్లో మనం పాల్గొంటున్నాం. మరి ఈ యొక్క 70 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలలో ఒక ఘనమైన విషయం ఏంటంటే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలోని పేద వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ విషయాలను కూడా ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మరి ఆలోచన చేయాలని చెప్పి నేను మాలమానాడు తెలంగాణ రాష్ట్ర పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అత్యంతమైనటువంటి వెనుకబడిన కులాలను గుర్తించేది ఎవరు, తీసుకొచ్చేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. మరి మీ బాధ్యతను మర్చిపోయి మరి ఎస్సీలలో మొత్తం రిజర్వేషన్లు కానీ అభివృద్ధి ఫలాలు కానీ మాలలే లబ్ధి పొందుతున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మరి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడానికి ఈ పాలక పార్టీలు, బీజేపీ కానీ మిగతా పార్టీలందరూ కూడా మరి కులాలను, మాదిగలను ఒకవైపు ప్రోత్సహిస్తూ మాలల మీదకి పిరిగొల్పుతున్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలలందరూ కూడా తెలంగాణలో మాలలందరూ కూడా ఏకమయ్యి 30 లక్షల జనాభా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఆ 30 లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం వీళ్ళు 3% ముందు చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. మీ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నాం. 30 లక్షల మందితోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివేక్ గారి నాయకత్వంలో అందరం కూడా ఏకమై అన్ని కుల సంఘాలు, మాల సంఘాలు అందరం ఏకమై ఒక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా డిసెంబర్ 1 నాడు హైదరాబాద్లో జింకానా గ్రౌండ్స్లో దాదాపు 20 లక్షల మందితో మేము ఒక పెద్ద మాలల సింహగర్జన ఏర్పాటు చేస్తున్నాం బహిరంగ సభ. ఆ సభకు అందరూ కూడా విచ్చేసి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటికో మనిషి ఊరికో వాహనం చొప్పున ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో మా యొక్క మాల సోదరుల సమక్షంలో, మా అందరి సమక్షంలో మేము ప్రజానీకాన్ని కోరుతున్నాం.